రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులకు వశిష్ఠ మహర్షి నామకరణం చేశాడు. వారికి జాతా సంస్కారములన్నీ చేసింది కూడా వశిష్ఠ మునియే. వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు కులానికి కులగురువు. కులగురువే కాదు, వారికి ఏ ఆపద వచ్చినా దగ్గర ఉండి వారి యోగక్షేమములు చూసుకునే ఒక ప్రధాన కర్తవ్యం వశిష్ఠ మునిది. అలాగే ఎప్పుడైతే మనకి పురాణాలలో వింటాం ఇంద్రుడు బృహస్పతిని తూలనాడాడో, మానసికంగా కానీ శారీరకంగా కానీ అలాంటి కొన్ని ఘటనలు జరిగాయి మన పురాణాల్లో. ఎక్కడైతే ఇంద్రుడికి కొంచెం పదవీకాంక్ష లేదా ఆ పదవిలో ఉన్న ఓవర్ రెస్పాన్సిబిలిటీ వల్ల లేదా ఇంద్రత్వంలో ఎప్పుడైనా ఆయన దానవుల మీద విజయం సాధించినప్పుడు ఒక క్షణం ఆయన తన యొక్క వినయతని కోల్పోతాడో అప్పుడు అధమ పాతాళానికి పడిపోతాడు ఇంద్రుడు. అలాంటి ఎన్నో ఘటనలు జరిగాయి. అలాగా బృహస్పతి ఎలా అయితే స్వర్గలోకంలో ఉండి ఇంద్రుడు ఇత్యాది దేవతల యోగక్షేమాలు చూసుకుంటాడో, అలాగా వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకుల రాజుల యొక్క యోగక్షేమాలు చాలా కాలంగా చూసుకుంటున్నాడంటే దశరథుడి ముందు కూడా ఆయన చూసుకున్నట్టుగా మనకు రామాయణం చెప్తుంది. అలాంటి వశిష్ఠుడు ప్రతిరోజు కూడా రాజ అంతఃపురాలకు వెళ్ళి ఆ రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులతో చిన్నప్పటి నుంచి అంటే బాల్యం నుంచి కూడా టైం స్పెండ్ చేయటం మొదలుపెట్టాడు. అలా దినదినాభివృద్ధి చెందుతూ రాముడు ఎదగసాగాడు. రాముడు వెనకాల భరతుడు వెనకాల లక్ష్మణుడు వెనకాల శత్రుఘ్నుడు. ఇలాగ అన్నదమ్ముల మధ్యన చాలా ఐకమత్యంగా ఉండటం మొదలుపెట్టారు. ఎందుకంటే చిన్నప్పుడు బాల్యంలో చిన్నపిల్లలకు చిత్తం వికసించనప్పుడు వారు అప్పుడు కొట్టుకోవటం మొదలు పెడతారు ఒకళ్ళతో ఒకళ్ళు. కానీ విచిత్రానికి ఎప్పుడు కూడా దశరథుడికి కానీ కౌసల్యకు కానీ సుమిత్రకి కానీ కైకేయికి కానీ ఈ నలుగురు పిల్లలలో కూడా ఎటువంటి చిన్నతనం లేకుండా అంటే చిన్నపిల్లల మనస్తత్వం లేకుండా చిన్నప్పటి నుంచే చాలా హుందాగా మెదిగేవారట వారు. అందులోనూ రామచంద్రమూర్తి తన ఆడుకుంటున్న కొన్ని వస్తువులు కావచ్చు, తను వెళుతున్న కొన్ని ప్రదేశాలు కావచ్చు, ఆయనకే ఒక 3-4 సంవత్సరాలు ఉన్నప్పుడు చేతులు పట్టుకొని మరి ఆ చిన్న తమ్ముళ్ళనైన భరతుణ్ణి లక్ష్మణుణ్ణి శత్రుఘ్నుణ్ణి కాపాడటం అనేది చిన్నతనంలోనే దశరథుడు, చిన్నతనంలోనే వారి తల్లులు, చిన్నతనంలోనే వశిష్ఠుడు గమనించారు. సో ఇలాంటి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అంతా రాముడికి చాలా చిన్నతనంలో అంటే ప్రాథమిక గురుకుల విద్యాభ్యాసం చెయ్యని రోజులలోనే ఇలాంటి ఒక గుణగణాలన్నీ కనబడుతూ వచ్చాయి.